ఈరోజు జనం ఫుల్. ఈరోజు ఏం స్పెషల్? హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు అవర్ ఛానల్ బిఎల్కే తెలుగు వ్లాగ్స్. లాస్ట్ వీడియోలో అయితే గోకర్ణంకి వచ్చున్నాం కదా. గోకర్ణలో ముందు రోజు నైట్ చూసాము. ఇంకా మార్నింగ్ ఈరోజు కూడా మధ్యాహ్నం దాకా ఉండాలనుకున్నాము. ఎందుకంటే ఇంకా కొన్ని ప్లేస్లు ఉన్నాయి, మేము ఇంకా బీచ్ చూడలేదు. కోటి తీర్థం అని ఉంది, కంపల్సరీ కోటి తీర్థం చూడాలంట. తీర్థం లాగా ఉంటుంది, అవన్నీ చూసుకుందాం మార్నింగు అని చెప్పేసి ఊరు కూడా కొంచెం నిన్న ఈవినింగ్ అయిపోయింది, ఓపిక లేక ఆగిపోయాము. సరే ఈరోజు మార్నింగ్ అయితే దర్శనానికి వెళ్ళాము. దర్శనం లోపలికి అంతా కెమెరాలు తీనివ్వరండి. ఇక్కడ నేను పట్టుకొని తీస్తూ ఉంటేనే అరిచేశారు, తీవాకండి, వీడియోలు తీవాకండి, ఆపేయండి అని చెప్పారు. నేను అప్పటికి సైగ్గా కొంచెం తీసాను అనమాట. దర్శనం అయిపోయి వచ్చేసాక ఇంకా కోటి తీర్థంకి బయలుదేరామన్నమాట. అందరం కోటి తీర్థంకి వెళ్ళాలని రెడీ బయటకు వచ్చేసాము. అసలు ఎంత దూరం ఉందో గుడి దగ్గర నుంచి కోటి తీర్థం పోవాలంటే కంపల్సరీ కోటి తీర్థంలో స్నానం చేసేసి వచ్చి దర్శించుకుంటే ఇంకా మంచిదన్నారు. మాకు తెలియదు, మేము ముందే దర్శనాలన్నీ అయిపోయాయి. ఇంకా సరే కనీసం అక్కడికి వెళ్ళి కొంచెం నీళ్ళన్నా చల్లుకుందాము, ఇంత దూరం వచ్చాము, మళ్ళీ అది ఒక వెలితిగా పెట్టుకొని వెళ్ళడం ఎందుకులే అని చెప్పేసి బయలుదేరుతున్నాం అనమాట. ఈ దారి బడుగుతా చాలా బాగుంటుందండి ఏరియా అయితే. మాకైతే నడవలేక ఓపిక లేదు, కానీ ఓపికండి నడవగలిగిన వాళ్ళైతే చాలా బాగుంటుంది. అస్సలు వాతావరణం కానీ అక్కడ ఇళ్ళు కానీ ఈ దారంతా చిన్న చిన్న గుళ్ళు, అసలు అంతా భక్తి భావంతో ఉంటుంది అన్నమాట. రోడ్లన్నీ కూడా వెళ్తూ ఉంటే అక్కడక్కడ అవన్నీ బ్రాహ్మిన్స్ వీధుల్లాగా అనిపించాయి నాకైతే. ఎక్కువ చిన్న చిన్న గుళ్ళు, మంత్రాలు చదువుతా అలాగంతా అనిపించింది బాగా. చాలా దూరం నడిచాము అసలు. మా అమ్మ కూడా పాపం నడవలేక వచ్చేసింది. ఇక్కడ చూడండి రథం ఉన్నది, ఇది కూడా చూడవలసింది అన్నమాట. స్వామిని ఉత్సవాలప్పుడు ఊరేగిస్తూ ఉంటారు. ఇది పాతకాలం రథం అన్నమాట, చాలా పెద్దది, పాతది, ఎప్పుడుదో. ఈ రథం మెయిన్ చూడవలసిన రథోత్సవప్పుడు చూపిస్తుంటారు మనకి. భూకైలాసు సినిమాలో కూడా చూపిస్తారు. నేను చెప్పాను కదా, గోకర్ణ క్షేత్రం యొక్క స్థల పురాణం ఏంటంటే ఆయన ఆత్మలింగాన్ని పెట్టిన ప్లేస్ అన్నమాట. ఇది రావణాసురుడు ఆత్మలింగం పెట్టిన ప్లేస్ అన్నమాట. ఇది ఈ సముద్రం పక్కనే. చాలా ఆనందంగా ఉండింది అసలు. ఇక్కడ నుంచి రాబుద్ది పుట్టలేదు. ఈ చుట్టుపక్కల వాతావరణం, ఇక్కడ ఉండే ఒక మనకి మైండ్ కూడా ఒక డివోషనల్ ఫీలింగ్, అసలు ఆ ఫీలింగే వేరేగా ఉంటుంది. ఇక్కడ అంతా తిరుగుతా ఉంటే చాలా భక్తిగా అనిపించింది అసలు. అదే ఇప్పుడు మేము అందరం వెళ్తా ఉన్నాం, మర్చిపోయి చెట్లే చూసేస్తాం అనమాట. ఎక్కడికంటే కోటి తీర్థం చూడడానికి వెళ్తా ఉన్నాం. అన్ని పెయింట్లు డబ్బాలకి చూ. అయితే మందిలే అంతే. ఏదో నాగేంద్రది. అలా అక్కడ ఏడన్నా కూర్చోమ్మ రెండుసేపు, అరుగుంది. ఉందాడు వే కూడా ఉంది, అంత దూరమే. ఇక్కడ కూర్చో.
నాగేంద్రుడు నాగేంద్రుడు ఇగో విగ్రహాలు. ఇక్కడ కూడా అన్ని గుళ్ళేనమ్మా. ప్రతి రాయి శివలింగం అనేది. ఈ రాళ్ళతోనే కడుతుండారు ఇల్లు చూడు. ఈ రాళ్ళతో చూడు అంత పై దాకా. ఈ రాళ్ళతోనే ఇల్లు పై దాకా కట్టేసి. మొత్తానికైతే తిరుక్కొని మాకు ఊరంతా నడిచినంత ఫీలింగ్ వచ్చేసింది. మీకు వీడియోలో నేను కొంచెమే చూపెట్టాను కానీ నడిచి మాకైతే గాలి కూడా లేదు. బయట ఎక్కడ అసలు ఉబ్బదీసేసి ఉన్నది. ఉడకబాత మంచి ఎండల టైంలో మేము వెళ్ళాము. అందరం అయితే బాగా అలసిపోయాము. మొత్తానికి ఫైనల్గా వచ్చేసింది కోటి తీర్థం ఇక్కడ అనమాట. అమ్మ దేవుడా వచ్చేసింది అనుకున్నాము. ఇక్కడ ఈ కోటి తీర్థము దగ్గర అందరము కాళ్ళు అవి కడుక్కొని తల మీద కొంచెం వాటర్ చల్లుకొని వచ్చాము మేము. ఈ చుట్టుపక్కలంతా పూజలు జరుగుతాయి. ఎక్కువ పిండ ప్రదానాలు అవి చేస్తూ ఉన్నారు. పెద్దలకి పిండ ప్రదానాలు అవన్నీ చేపించుకుంటున్నారు చాలామంది. మేము అసలు ఏమీ ప్రిపేర్ అయ్యి వెళ్ళలేదు, అసలు చూడడానికే అన్నట్టు వెళ్ళాము. మాకు మళ్ళీ వెంటనే వెళ్ళిపోవాలి, టైం అయిపోయింది. ఇంకా అందుకని మేమైతే ఎవరికి ఏమీ చేయించలేదు. అక్కడంతా చేపించుకుంటున్నారు. చూడండి ఎంత బాగుందో. ఈ కోటి తీర్థం చుట్టూతా ఆలయాలు అన్నమాట, చిన్న చిన్న ఆలయాలు, పూజలు, ఇలాగ పిండ దానాలు చేసే ఆ మంత్రాలు, ఆ పూజలు అన్నీ జరుగుతూ ఉంటాయి. ఒక మంత్రాల ఫీలింగ్ ఉంటుంది అనమాట అంతా. అవన్నీ చేస్తూ ఉన్నారు. ఆ పక్కనే కాలభైరవ టెంపుల్ కూడా ఉన్నది. ఆ కాలభైరవ గుడి చూసేసుకొని రిటర్న్ వచ్చేసి బీచ్కి వచ్చేసాము ఇంకా మేము. దరా ఇది పట్టుకు, నేను తెస్తా. ఇదమ్మా కోటి తీర్థమా. ఏ పూజలు జరుగుతుంటాయమ్మా ఇడ చూడాడంతా. ఆ చుట్టూరు కూడా పూజలు చేపించుకుంటా ఉంటారక్క. అదిగో ఇదండి మొత్తము కోటి తీర్థం అంటే ఇలాగుంటుంది. గోకర్ణలో కోటి తీర్థం. ఒకవేళ ఎవరికన్నా ఐడియా లేకపోతే గుర్తుపెట్టుకోండి. కంపల్సరీ కోటి తీర్థాన్ని కూడా దర్శించుకొని శివుని దర్శించుకుంటే చాలా మంచిదంట. ఒకవేళ ముందు మర్చిపోయినా తర్వాత అయినా వచ్చి కోటి తీర్థం కంపల్సరీ దర్శించుకోవాలి. చూడండి ఇక్కడ కాలభైరవ గుడి ఉన్నది. ఆ గుడి మీద హైట్లో ఉంటుంది. అక్కడి నుంచి ఇలాగ తీశాను ఆ కోటి తీర్థం అంతా. చాలా బాగుంది కదా, భలే ఉంటుందండి అసలు. ఇది టెంపుల్ లోపలైతే తీనియరు. బయటకు వచ్చాక మా అమ్మ ఇంకా రాలేదు, అదిగో ఇప్పుడు దిగుతూ ఉంది. మా అమ్మ కోసం అని అక్కడ నిలబడి ఉన్నాము, తీస్తూ ఉన్నాము. ఫుల్ ఉక్కబోసేసి గాలి లేదు, మూగ ఎండ అనమాట. అలాగని పెద్ద ఎండ లేదు, మోగెండ, ఒక్క ఆకు కూడా కదలకుండా గాలే లేదు. ఏపీ మాకు కారు తీసుకొచ్చాం కానీ ఆ సందుల్లో కారు పట్టదు. ఇంకా మళ్ళీ అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చాము. ఆ గుడి దాటి ఇంకా ముందుకెళ్ళాలి బీచ్ దగ్గరికి. మా అమ్మ ఏంటంటే ఈ సముద్రంలోని వాటర్ ఒక బాటిల్కి తీసుకురమ్మనింది. మాకైతే ఇంకా బీచ్ దగ్గర చూసే ఓపిక కూడా లేదు. పిల్లలు ఎవ్వరు రాలేదు. మా బాబు, నేను, మా చెల్లి కొడుకు సాయి, నేను వచ్చాము. ఆ బాటిల్లో నీళ్ళన్నా మనం పట్టుకోబోదాంటారా, మా అమ్మ బాల్ చేస్తూ ఉంటుంది. మా అమ్మకి అది ఒక ఇదనమాట, ఆ వాటర్ ఎత్తుకెళ్ళాలి అని చెప్పేసి ఇంక తీసుకొని ఇంక అక్కడ కారు వచ్చేసింది. రిటర్న్ బయలుదేరాము. బ్యాగులు గీగులు అన్నీ సర్దేసుకొని బయలుదేరుతూ ఉన్నాం గోవాకి. చూడండి ఇది మేము ఉన్న రూము. 6 మందికి 6 బెడ్లు ఉన్నాయి. చాలా బాగుండింది రూమ్ అయితే మాత్రం. గోవాకి వెళ్తూ ఉంటే మాకు అందరికీ నీరసం అయిపోతూ ఉన్నది. ఎందుకంటే అక్కడ పోతే ఏసీ లేదు, మంచి ఎండలు, ఫుల్ ఎండల టైంలో వెళ్ళాము. కాకపోతే నేను మీకు వీడియో పెట్టడం కొంచెం లేట్ పెట్టాను. అది అక్కడికి వెళ్ళాలంటే ఇంకా ఒక్కకి అక్కడ అల్లాడాలి అని చెప్పేసి అదొక టెన్షన్ అన్నమాట. భలే హాయిగా ఉండింది. కానీ ఎక్కడ కడదాం, రోజు 4,000 కట్టాలంటే రూమ్కి ఉండలేం కదా. అసలే మనము కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఖర్చులు పెట్టుకోవాలి. ప్రతిదీ విపరీతమైన ఖర్చులు అయిపోయాయండి, బాగా ఖర్చులే. చూడండి ఇది రూము అంతా. ఒకసారి వీడియో తీసాను. చాలా క్లాస్గా బాగుండింది. బాత్రూమ్ కానీ అంతా చాలా బాగుండింది.
మాకైతే చాలా బాగా నచ్చేసింది. చూడండి, ఇదంతా హాల్లోనే 6 మందికి ఒక్కొక్కరు సింగిల్, ఎవరి బెడ్ వాళ్ళకి. బాత్రూమ్ కూడా చాలా పెద్దది, విశాలంగా చాలా బాగుంది. షవరు ఉంది, కమోడు అన్నీ కొంచెం క్లాస్గా ఉన్నాయన్నమాట ఇవన్నీ. చూడండి, ఈ పక్క నుంచి చూస్తే బాగా కనిపిస్తూ ఉంది కదా. ఓకే, రిటర్న్ టు గోవా. ఆఫ్టర్ 2 days. ఇదండి ఈ వీడియో. మొత్తానికి గోకర్ణ అంతా ఆల్రెడీ 2 వీడియోల్లోనే మీకు అంతా చూపెట్టేశాను. ఈ వీడియో కానీ మీకు నచ్చుంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.